అప్పుడు కూడా బాగున్నారా నన్ను అడగకుంటున్నా. మొన్న నేను నేర్చుకుని క్లాస్లో బాగున్నారని అడగకూడదంట. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి ఆత్మ నిండిపోయింది అని చెప్పాలంట. ఇది ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడే ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడినా అవతల వ్యక్తి నెగిటివ్ తీసుకోకూడదు. కానీ మన దురదృష్టం ఏంటంటే, దురదృష్టం కాదు, మనం మాట్లాడేది ఏ మాట కూడా మనకి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా కానీ నెగిటివ్ తీసేసుకుంటున్నాం. బాగున్నావా నన్ను అడిగారు అనుకో, వీడు ఎందుకు నన్ను బాగున్నారా అని అడుగుతున్నారు, వీడి కళ్ళకి ఎట్ట కనిపిస్తున్నాను అని అంటున్నాను. సరే బాగాలేదు అది కూడా అడగకూడదు అనుకోని ఇంకేదన్నా మాట్లాడు, ఎలా ఉన్నావు అని అంటే ఏం బాగున్నావు అని అడగచ్చు కదా, ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు అంటే అట్లాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. సో మనం ఫస్ట్ ఎవరైనా ధ్యానంలో ఎవరు మనకు కనిపించినా స్మైల్, ఆత్మ నిండుగా నవ్వుతూ కనిపిస్తే మన ఫీలింగ్స్ అంతా ఆ నవ్వులో కనిపిస్తాయి ఫస్ట్. అమావాస్య ధ్యానంలో చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్పి నా కథ 3 సంవత్సరాల నుంచి మర్చిపోలేదు. ఈనాటి ధ్యానదాత అయినటువంటి పవన్ సార్ గారికి, మన గురుదేవులైనటువంటి విజయలక్ష్మి మేడం, దశరథరామయ్య గారికి, ఈ అమావాస్య ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి ఆత్మీయ ధన్యవాదాలు. సారు అంత మరీ చెప్తున్నారంటే నాకు ఇంకా చేయాల్సింది ఎంత ఉందని అర్థము. ఎవరికి తక్కువ ఉంటే దాని గురించి మాస్టర్స్ గ్రేట్గా గుర్తు చేస్తూ ఉంటారు. దీన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి మనం. ఈరోజు జూమ్లో అద్భుతమైన సబ్జెక్ట్ వచ్చింది, వాసనల గురించి వచ్చింది. సంస్కారాలు, మట్టి వాసన, కర్ర వాసన, బండ వాసన అని సంస్కారాలని. అంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉంటే మట్టి ఏ విధంగా అయితే నీటిలో వేస్తే ప్రతి దాంట్లో కలిసిపోద్దో ఆ విధంగా మన గుణాలు కూడా ప్రతి దాంట్లో మమేకం అవుతాయని ఉన్నతమైన స్థితి అని. రెండోది కట్టె సంస్కారం, అంటే అది కొంతవరకే నీటిలో నానగలుగుతుంది, మెత్తబడుతుంది, మనం ప్రయత్నంలో ఉన్నామని అర్థము. మూడవది బండ సంస్కారం, అంటే ఈడు బండోడు అంటున్నా, ఇంకో వాళ్ళు ఏ మార్పు రాదు. ఎన్ని యుగాలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా పండగానే ఉంటది, పండ కలగదు. మనం అంటుంటాం కదా, వీడు పండోడు రా నాయన, బండ మనిషిరా, వీడు మాట ఎనడురా వీడు అని అంటున్నామా లేదా? అది బండ సంస్కారం అంటే. అంటే బండ సంస్కారంతో ఉన్న ఎవరు కూడా ధ్యానం అనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఎన్నో జన్మలు తీసుకొని ధ్యానం చేయాలి. ఇంకా గట్టిగా ఫాస్ట్గా